నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. ధనయోగాలకు సంబంధించిన వీడియోలలో ఇది 3వ వీడియో. ఈ వీడియోలో మనకు గొప్ప ధన సంపద ఏ దిక్కు నుండి వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది అనేది తెలుసుకుందాం. ఎవరికైనా సరే ధనము రావడము, ధన సంపాదన విపరీతంగా ఎలా వస్తుంది, మనకు ఏ మార్గంలో దొరుకుతుందనే ఆశ ఉంటుంది. ధనం అన్నిటికీ మూలం కాబట్టి ధనం మీద ఆశ లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇక్కడ ధనము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి మార్గం ద్వారా వస్తుంది. కానీ మనము కష్టపడిన దానికన్నా ఒక 10 ఇంతలు 20 ఇంతలు ఎక్కువ ధనం రావడము, 100 రెట్లు ఎక్కువ ధనం రావడము చాలా గొప్ప విషయం. అలాంటి యోగాలను గురించి మనం తెలుసుకోవాలి. ధనం అనేది మామూలుగా ఎవరికైనా వస్తుంది. వ్యాపారం చేయడం వలనో లేదా ఉద్యోగం చేయడం వలనో ఏదో రూపకంగా అంతో కొంత వస్తూ ఉంటుంది. అది వాళ్ళ అవసరాలకు సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు, అది వేరు విషయం. కానీ అపారంగా ధనం రావడం ఎలా అనేదానికి మనము ఈ ధనయోగ జాతకాలను చూద్దాం. ఇక్కడ ఈ వీడియోలో మనకు ఎవరి ద్వారా ధనం వస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఏ లగ్నానికైనా ధనాధిపతి శుభుడై ఆ శుభుడైన ధనాధిపతి 7వ స్థానంలో ఉండాల. ధనాధిపతి అంటే 2వ స్థానాధిపతి. ఈ శుభుడైన ధనాధిపతి 7వ భావంలో ఉండి శుభదృష్టి పొంది లేదా ధనకారకంతో కలయిక కానీ జరిగి ఉన్న దాన్ని ఇంకొక శుభగ్రహం కానీ లేదా ఆ లగ్నానికి సంబంధించిన 1వ స్థానాధిపతి కానీ 5వ స్థానాధిపతి కానీ 9వ స్థానాధిపతి కానీ చూస్తూ ఉన్నప్పటికీ అటువంటి వారికి భార్య మూలకంగా కానీ లేదా అన్న స్త్రీల మూలకంగా కానీ నన్ను బాగా ప్రేమించే వ్యక్తి స్త్రీల వలన కానీ ధనాదాయం అపారంగా ఉంటుంది. అలా లేదు అంటే దూర ప్రాంతాల్లో కానీ విదేశాలలో కానీ వ్యాపారం ద్వారా కానీ లేదా పత్రికలు నడపడం ద్వారా కానీ వార్తా సేకరణ ద్వారా కానీ లేదా దూరదేశాల్లో చేసే వ్యాపారం వలన కానీ ఇలా ఏదో విధంగా ముఖ్యంగా భార్య లేదా తనను ప్రేమిస్తున్న స్త్రీల వలన బాగా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా పెద్ద మొత్తంలో వస్తుంది. ఇది ఇక్కడ ఈ గ్రహ కలయిక ఎలా ఉండాలంటే ఇక్కడ ఒక లగ్నం ఇచ్చాను చూడండి, కన్యా లగ్నం కదా. కన్యా లగ్నానికి ధనాధిపతి భాగ్యాధిపతి ఎవరవుతారు? శుక్రుడు కదా. ఈ శుక్రుడు ఎక్కడున్నాడు? 7వ స్థానమైన మీనరాశిలో ఉన్నాడు చూడండి. శుక్రుడు అక్కడ ఉచ్చస్థానం కదా. శుక్రునికి ధనాధిపతి ఎప్పుడైతే స్వస్థానంలో కానీ ఉచ్చస్థానంలో ఉంటే బలం ఎక్కువ కదా. మరి అక్కడున్నాడు. దాంతోపాటు ధనకారకుడైన గురువు కూడా కలిశాడు. గురువుకు అది స్వస్థానం. ఒకటి ఉచ్చస్థానం, ఒకటి స్వస్థానమై కలిశాయి. ఇంకంతకన్నా ఏం కావాలి ధనాయోగం? పైగా వీటిని ఆ లగ్నానికి పంచమాధిపతి అయిన శని 3వ దృష్టితో చూస్తున్నాడు చూడండి. ఇది ఒక వ్యక్తి జాతకం. ఈయనకు వివాహం తర్వాత విదేశాల్లో భార్య ద్వారా అపారమైన ధన సంపదలు వచ్చాయి. ఇది ఇలా ఉంటాయి. మన జాతకంలో కూడా ఇలా మనం చూసుకోవాలి. ధనయోగాలు ఉంటే అవి ఖచ్చితంగా వస్తాయి. ఆ టయానికి మనము ఏ జాగ్రత్త పడుకోకుండా కూడా మనకు వచ్చి చేరుతాయి. కాబట్టి ధనయోగాలు అనేటివి బాగుంటే మనకి ఎప్పటికైనా ధనం వస్తుంది. ఇలాంటి ధనయోగాలు మీ జాతకంలో ఉన్నాయేమో ఒకసారి గమనించండి. ఈ జాతకాన్ని బాగా పరిశీలించండి. మీకు ఎలా ఉన్నాయో కాంబినేషను. అలాగే ఇంకా వేరే లగ్నాలకు కానీ అలా ఉండొచ్చు. ఇదే లగ్నమే కానక్కర్లేదు. ఇంకా వేరే లగ్నానికైనా ఆ కాంబినేషన్ ఉండాలి. ఉంటే బ్రహ్మాండంగా ధనయోగాలు ఉంటాయి మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి.
మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం కానీ లేదా వాస్తు కానీ నేర్చుకోవాలనున్న జాతక పరిశీలన కోసమైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే. తర్వాత వీడియోలో కలుసుకుందాం.